హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది స్టూడెంట్స్కి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నాకు 99% వస్తుందా అనేటువంటిది చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నమాట. మనకి మిగిలిన ఒక 5 months, మ్యాక్సిమం జనవరి ఎండింగ్లో కనుక ఫస్ట్ అటెంప్ట్ ఉంటుంది 2025లో జేఈ మెయిన్ అనుకున్నట్లయితే ఇప్పటి నుంచి మనకు ఒక 5 months టైం అయితే ఉంది. ఈ 5 months టైంలో ఒక లాస్ట్ 1 month అనేది రివిజన్, గ్రాండ్ టెస్ట్లో వాటన్నిటికీ సరిపోతాయి. ఈ 4 monthsలో అంటే 120 daysలో మనం 99% తెచ్చుకోవడం ఎలా, ప్రాక్టికల్గా చదువు విషయంలో ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఉండాలి. ఓవర్ హైప్ మనల్ని మనం చేసుకోకూడదు, అలానే మనం తగ్గించుకోకూడదు, డిప్రెషన్కి లోన్ అవ్వకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. బీ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో మొత్తం చూడండి. మీకు 99% రావాలంటే మీరు ఎలా చదవాలి అనేది నేను చెప్తాను. మీరు కనుక సిన్సియర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్గా ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. చాలా ఈజీగానే చాలా సింపుల్ విషయాలు చెప్తాను, మీకు ఆలోచించండి మీరు కూడా. సో 99% అంటే దాదాపుగా 200 marks. అరౌండ్ పేపర్లను బట్టి డిసైడ్ అవుతే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. 200 marks అనేది మన టార్గెట్ కనుక పెట్టుకుంటే మీకు టాప్ 10 కాలేజీలోనే డెఫినెట్గా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది వస్తుంది. అంటే 99% రావాలంటే మన టార్గెట్ 200 marks. 200 marks అంటే 50 questions చేయగలిగితే చాలు. అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి 17 questions చేయగలిగితే ఓవరాల్గా 51 questions అవుతాయి. ఒక సబ్జెక్ట్లో అటు ఇటు అయినా కానీ 50 questions అంటే ప్రతి సబ్జెక్ట్లో 17 questions చేయాలి. మనకున్నది కేవలం ఇంకా 4 months. లాస్ట్ మంత్ అనేది మనం ఎగ్జామ్ కోసం, రివిజన్ కోసం, ప్రాక్టీస్ టెస్టులు వాటి గురించి ఆపేద్దాం. సో ఈ 4 monthsలో మనం చేయాల్సింది, 4 monthsలో ప్రతి మంత్కి మనం ఎన్ని క్వశ్చన్స్ చేయాలి? ఈ 4 monthsలో మనం 17 questions చేద్దాం అనుకున్నాం ఒక సబ్జెక్ట్లో. అంటే నెలకి దగ్గరగా 4.5 questions. 4.5 అంటే పదం బాగోదు కదా, ఒక 5 questions అనుకుందాం. అంటే 4 monthsలో 5 questions ప్రతి సబ్జెక్ట్లో నేర్చుకోగలిగితే, అంటే నెలకి 5 questions మాత్రమే ప్రతి సబ్జెక్ట్లో నేర్చుకోగలిగితే 20 questions నేర్చుకుంటాం మనం. 20 questions నేర్చుకుంటే కనీసం 15-16 ఎగ్జామ్లో చేయగలిగినా మనకి సూపర్ స్కోర్ అయితే వస్తుంది, కన్ఫామ్ సీట్ అయితే వస్తుంది. ఆరామ్గా, డెఫినెట్గా, కాన్ఫిడెంట్గా మనమైతే అడ్వాన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాబట్టి నెలకి 5 questions మన టార్గెట్ ప్రతి సబ్జెక్ట్లో. అంటే వీక్లీ ఒక క్వశ్చన్, 4 questions. దాదాపుగా మనకి ప్రతి మంత్లో కూడా 28 అంటే 30 days ఉంటాయి కాబట్టి ఒక 2-3 days అటు ఇటు అయినా కానీ వీక్లీ ఒక్క క్వశ్చన్ నేర్చుకోలేమా ప్రతి సబ్జెక్ట్లో? సబ్జెక్ట్ బేసిక్ నుంచి, స్టార్టింగ్ నుంచి చాలామంది స్టూడెంట్స్ ఇంకా తక్కువ టైం ఉంది, హడావుడి పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు ముందుగా ఒక 20 questions సెలెక్ట్ చేసుకోండి ప్రతి సబ్జెక్ట్లో కూడా. లాస్ట్ ఇయర్ 2023, 24, 25, 22 ఇలా చూసుకొని వెయిటేజ్ వచ్చిన టాపిక్స్ మీ అందరికీ తెలుసు. అందులోంచి 20 questions సెలెక్ట్ చేసుకోండి. వీక్కి మీరు ఒక్కొక్క క్వశ్చన్ చొప్పున గనక ప్రిపేర్ అవ్వగలిగితే, వీక్కి ఒక్కొక్క క్వశ్చన్, ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క క్వశ్చన్ ఇన్డెప్త్గా స్టార్టింగ్ బేసిక్ నుంచి చదవండి, అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రిపేర్ అవ్వండి. 1 week సరిపోదా? 5 days చాలండి. 5 days ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఒక్క క్వశ్చన్ నేర్చుకోవటం 5 రోజుల పాటు. రోజుకు మనం దాదాపుగా ఒక 12 hours అనుకోండి. 12 hoursలో రోజుకు ఒక 4 hours కష్టపడితే, రోజుకి 4 hours కష్టపడితే, లేదా 3 hours కష్టపడి అలా 5 రోజుల పాటు ఒక్కొక్క సబ్జెక్ట్కి డైలీ 3 hours కష్టపడితే ఒక్క క్వశ్చన్ నేర్చుకోలేమా? అలా 5 days పాటు ఒక్కొక్క క్వశ్చన్ కనుక మీరు నేర్చుకోగలిగితే ఒక మంత్ అయ్యేసరికి 5 questions మనకు రాగలుగుతాయి. ఆ 5 questions ఎలా నేర్చుకోవాలి అంటే, మీరు ఒక టాపిక్ని క్షుణ్ణంగా చదవండి. మీ క్లాస్ టీచర్ నోట్స్ బేసిక్ నుంచి క్లాస్ టీచర్ ఎంతవరకు చెప్పారో ప్రతిరోజు 5 daysలో చక్కగా చదువుకోవచ్చు. ఒక మెటీరియల్ చూడండి. నెక్స్ట్ PYQ questions 5 days లేదా ఒక 1 week అనుకోండి. 1 week పాటు ఒక టాపిక్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా చేయగలరు. డైలీ 3-4 hours కష్టపడితే ఆ టాపిక్ ఎక్సలెంట్గా బేసిక్ నుంచి ఇన్డెప్త్గా చదవచ్చు. ఒక క్వశ్చన్ 1 week నేర్చుకోగలిగితే ఈ 120 daysలో డెఫినెట్గా మీరు 17-18 questions ప్రతి సబ్జెక్టులో నేర్చుకోగలుగుతారు. ఇది ఈజీ టార్గెట్. నేను చెప్పినవి ప్రాక్టికల్ విషయాలు. కాబట్టి స్టూడెంట్స్ కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే నాకు వస్తుందంటే మీలో సిన్సియారిటీ ఉండి కష్టపడగలను, నా టార్గెట్ నాకు మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ రావటమైన కోరిక ఉన్న ప్రతి స్టూడెంట్ చేయాల్సిన పని ప్రాక్టికల్గా ఉండండి. వీక్లీ 1 topic పర్ఫెక్ట్గా నేర్చుకోండి. 5 daysలోనే అయిపోతుంది ఫస్ట్ ఒక టాపిక్. కాకపోతే మీరు సెలెక్షన్ ఆఫ్ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, మ్యాథ్స్ అయినా అవి చూస్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చి సెలెక్ట్ చేసుకోకండి. వెయిటేజ్ ప్రకారం ఏది బాగా ఎక్కువగా వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. క్షుణ్ణంగా చదవండి.
మెటీరియల్ చూసుకోండి, మీ క్లాస్ టీచర్ నోట్స్ చూడండి, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. సో నా స్ట్రాటజీ అయితే ప్రతి వీక్కి ఒక్క క్వశ్చన్ నేర్చుకోండి. 120 డేస్లో ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్లో 20 క్వశ్చన్స్ అయిపోతాయి. మనం 16-70 క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్లు అటెంప్ట్ చేయగలిగినా మనం 180+ స్కోర్లో ఖచ్చితంగా అయితే ఉంటాం. సో నేను అనుకున్నది కరెక్ట్ కాదు, మీరు కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీకు ఎలాంటి వీడియో కావాలో ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో నేను కొన్ని సలహాలు అయితే ఇస్తాను. ఆ సలహాలు మీకు కామెంట్ సెక్షన్లో ఏదన్నా మీకు ఇంకా కొత్త రకం వీడియో కావాలి, నాకు దీని మీద నాకు డౌట్ ఉంది అంటే అదేంటో చెప్పండి, దాని మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జేఈ మెయిన్ 2025కి రాబోతున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ క్లాసెస్ అయితే యాప్లో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కావాలనుకున్న వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చు. మంత్లీ అయితే 3000 రూపీస్ తోటి ఫణిసార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, చెక్ చేసుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.